హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు ఎస్‌బీఎండి లైఫ్ జర్నీ. ఈరోజు మనం టేస్టీగా అండ్ ఈజీగా ఎండు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎండు రొయ్యలని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ ఎండు రొయ్యల్ని డిఫరెంట్ ప్లేసెస్‌లో ఎండబెడతారు కాబట్టి మనం క్లీన్‌గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తరువాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే 3 పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో మసాలా సామాన్లు కూడా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తరువాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎండు రొయ్యలు ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని జ్యూసీగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు త్వరగా మానిటైజేషన్ అయ్యి మాకు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. చూసారా ఇలా నూనె పైకి తేలితే కర్రీ ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.